నిన్న మనం ముచ్చట చెప్పుకున్నట్టు నేను మళ్ళీ వచ్చిన ఇప్పటి నుంచి తెలంగాణలో మాట్లాడుతా. నిన్న చెప్పిన అక్కడక్కడ పొల్లు పోతే కొంచెం తప్పు అవుతుంది, క్షమించండి. ఈ పిండి దోశ పిండి జరంతా మిగిలింది మా పిల్లలకు గట్టంగా. నేను ఇంత అలా ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కలెమాకు, ఎర్రగడ్డ, గాజరు, కొంచెంత కొత్తిమీర వేసి నేను ఊతప్పం వేసుకొని తిన్నా. బాగుంటుంది. పొద్దుటి పూట కూరగాయలు ఎక్కువ తింటే బాగుంటుంది. జర అన్నం తగ్గించి కూరగాయలు ఎక్కువ తింటే మంచిది పానానికి. పొద్దుగాల అన్నం తింటే రోగాలు వస్తాయి. అన్నం తగ్గించి కూరగాయలు, కూర ముక్కలు, ఈ తునుకలు గినుకలు కూడా తక్కువ చేయాలి. వర్షాకాలంలో, ఈ వానకాలంలో తునుకలు గినుకలు తినొద్దు. ఉత్త కూరగాయలు, ఆకుకూరలు తినాలి, మంచిది పానానికి. మనం మంచి తిండి తింటే మంచిగా బతుకుతాం. అడ్డమైన తిండి తింటే రోగాలు వచ్చి చేస్తాం. ఏమంటారు? కరెక్టే కదా. నేను తునుకలు గినుకలు ఏం తినా. నేను ఉత్త మేక లెక్క గడ్డి, కూరగాయలు, ఆకుకూరలే తింటా. గడ్డి అంటే మరి గడ్డి తినను, కూరగాయలు ఆకుకూరలు తింటా. రోజు తింటా ఆకుకూరలు. నేను రోజు కూరగాయలు తింటా. నాకు చిన్నప్పటి నుంచి కూరలు పడలేదు. అంటే చికెను, మటను ఇలాంటి తునుకలు ఏవి తినలేదు నేను. అప్పుడు పడలేదు, ఇప్పుడు పడాయి. నేను ఉత్త కోడులు, మేకలు ఇవన్నీ నాకు పడాయి. చేపలు, గీపలు, గుడ్లు కూడా నేను తినను. ఉత్త కూరగాయలు, ఆకుకూరలు తిండా. మాకు కూరగాయలకు వేయంగా మిగిలిన పిండి ఏం తిన్నా నేనేదో చేసుకుని తింటా. వాళ్ళకైతే అన్నీ చేస్తా ఉంటుంది తిన. నేను ఏది మిగిలితే అది తిని బతికేస్తా. అవగాని ఇవాళ మీరేం వండిర్రు మీ ఇంట్లో? ఏం కూర, ఏం టిఫిన్ చేసుకుర్రు, ఏం తిన్నారు? అవన్నీ మీకెందుకు అని అంటారా మీరు? అన్నా సరే నేను అడుగుతా, మీరు చెప్పండి. చెప్పండి కాదు, చెప్పుర్రి. ఇంకా ఈ దోశ కాలే వరకు కొంచెం టైం పడుతుంది. కాలుతూనే ఉంటుంది దోశ, కాలుతూనే ఉంటుంది. మీతో నేను ముచ్చట్లు చెప్పుకుంటా దోశ తిరిగేసే వరకు. దోశ మాడిందంటే కర్రగైపోయింది. ఆ కర్ర దోశ వడేయలేక తిన్నా. బాగానే ఉంటుంది టేస్టు. కాకపోతే ముచ్చట్లు అలా పడి నేను తొందరగా జల్దీ తీయలే, కింద అంటుకుంది, కర్రగయింది. కూసంతా కర్రగయింది. కర్రగైనా కూడా బాగుంటుంది. నాకు మాడిన దోశలు చాలా నచ్చుతాయి. నేను తింటా. నేను ఛాయ్ల దోశ అద్దుకుంటా. నేను పూరి ఛాయ్లోనే అద్దుకుంటా. కూర తక్కువ, నేను ఛాయ్లే. ఈ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. మురుకులైనా ఛాయ్లు వేసుకుంటా, దోశ అయినా ఛాయ్లు అద్దుకుంటా, పూరి చేసినా ఛాయ్లు అద్దుకుంటా. ఛాయ్ కాదు అనంటే ఎక్కడైనా పోతే కూరతో తింటా, కానీ మిగతా టైం అంతా నేను ఛాయ్ చేసుకుంటా. ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి, తెల్లగడ్డ గిట్ల వేసి ఎట్లా అద్దుకుంటామని మీ డౌట్ కదా. నేనేం అద్దుకోలే. మన మామిడికాయ తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కుతోటి అద్దుకొని తిన్నా. ఏదోటి పూట ఎలా తీసుకుంటా నేను. పిల్లలు వచ్చే వరకు వాళ్ళకే మళ్ళీ ఏమన్నా వండి పెడతా. నేను మట్టుకు అప్పటికప్పుడు ఏది మిగులుతే అది చేసుకొని తింటా. వాళ్ళకు ఓపికతోటి చేస్తా, కానీ నాకు చేసుకొని తినాలంటే ఇబ్బంది. ఇంత మట్టుకు ఆ ఫ్రిడ్జ్లో పెట్టుడు ఎందుకు, ఆ ఫ్రిడ్జ్ కరెంటు దండిగా ఎందుకని ఏదో ఇట్లా చేసుకొని తినేస్తా. కరెంటుని కాపాడిందని అవుతా. బిల్లు కూసంత తక్కువ వస్తుంది అంతే. ఏం తక్కువ వస్తుందా? ఎక్కడికి అక్కడ కాలుతూనే ఉంటుంది. అయినా మీరు ఒకసారి ఇట్లాంటి రొట్టె చేసుకొని, ఊతప్ప అంటారు, ఊతప్ప చేసుకొని తినండి. మీరు మంచిగా ఉండండి. నాకు మంచి కామెంట్లు పెట్టండి. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను మీకు. ఇక మీ దయ. సరే మరి ఉంటా. అందరికీ క్షణార్థనలు. ఇప్పటి నుంచి ఇదే మన లాంగ్వేజ్, ఇదే మన భాష. లాంగ్వేజ్ కాదు, మన తెలుగు భాష, తెలంగాణ భాష. రాను నేర్చుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. తప్పులుంటే అడ్జస్ట్ అయిపోండి. ఏదున్నా ఒక లైక్, చిన్న కామెంట్. ఉంటా మరి.